ప్రభుత్వం ఏదైతుందో జాతీయ స్థాయిలో 2 లక్షల రూపాయల వరకు రైతాంగ రుణమాఫీ చేయబోతున్నది. మనం ఆశించిన విధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాదనుకున్నారు. మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటించారు. రాబోయే ఖరీఫ్ పంట నాటికి ఆగస్టు 15 నాటికి మనం చెల్లించవలసిన బకాయి చెల్లించవలసిన అవసరం లేకుండా ఆ బకాయిలని ప్రభుత్వం బదలాయింపు చేసుకొని ప్రభుత్వం రుణమాఫీ చేసి మళ్ళీ మీరు కొత్త పిచ్చే విధంగా ఏదైతున్నదో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కట్టుబడుతుందని చెప్పి నిన్న బీఆర్ఎస్ హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఆయన ఒకటే అన్నాడు, నేను ఈయన ఛాలెంజ్ ఇస్తున్నా, నిజంగా బై ఆగస్ట్ 15 మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రైతు చెల్లించాల్సిన పంట రుణాలు మాఫీ చేయగలిగితే నీ పార్టీని రద్దు చేసుకుంటావే, చేసుకుంటాడా? ఎందుకు స్పందించలేడు? కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఏదైతుందో రైతాంగం సంబంధించి పేర్కొన్న అంశాలన్నీ కూడా అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఉందే, ఎవరైనా గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రచారానికి వస్తారు, అని అడిగారు ఒకటి, ఇలా కాంగ్రెస్ పార్టీ అప్పులు మాఫీ చేస్తా అంటుందా? నువ్వు చేస్తావా? మరి కింద కొట్టాయాలి. కాంగ్రెస్ అప్పు మాఫీ చేస్తా అంటుంది, నువ్వు అప్పులు మాఫీ చేస్తాను చెప్తావా లేకపోతే చెయ్యాలి చెప్పాలని చెప్తావా? బీజేపీ ఏం చెప్తుంది? తెగించి చెప్తుంది నేను చెయ్యా, మరి తెగి చెప్తాను చెయ్యా. ఎవరైనా చేస్తా అంటుండో పెట్టుబడిదారులు అంబానీ అలాంటి వారికి ఏమిస్తుందో లక్షల కోట్ల మాఫీ చేస్తున్నాయా? ఎన్పిఏ అకౌంట్ అని చెప్పారు. ఏ అంబానీ అలాంటి వారికి ఏదైతుందో లక్షల కోట్ల మాఫీ చేస్తున్నావో, రైతు ఏదైతుందో చిన్న కమతంతో వీళ్ళు పెట్టుబడి వెళ్ళక రుణగ్రస్తులైతే మాఫీ చేయాలని చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది, మళ్ళీ చేస్తామని చెప్పంటారు. ఎవరి మద్దతు చెప్పాలి? కాంగ్రెస్ చెప్పాలని చెప్పంటారు. ఇలా వరి ధాన్యం ఉందా? ఇలా మద్దతు ధర ఎంత ఉంది? 22,000 క్వింటల్ ఉందా? ఇలా మనం ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలో తీసుకుంటే అది గిట్టుబాటు కావడం లేదు. కాంగ్రెస్ ఏమంటుంది? 22,000 గిట్టుబాటు కావడం లేదు కాబట్టి మేము అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తాము. రేపు ఖరీఫ్ పంట ఆరంభం నుండి ఏ సైజ్ పంట ఏదైతుందో మీకు నవంబర్ డిసెంబర్ గడిచిపోయింది. రేపు ఏవే ఖరీఫ్ పంట మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నాటేస్తున్నావు కాబట్టి నేను ఖరీఫ్ పంట నాటేసే వరి నీకేదైతుందో మద్దతు ధర ఎంత ఉన్నా కానీ 500 రూపాయలు బోనస్ ఇస్తాను ఇస్తారే. మనం 500 బోనస్ ఇచ్చినట్టు చెప్తావా? ఏ ఇచ్చినట్టు చెప్తావా? ఏదన్నా మరి చెప్పాలి అంటున్నాను. నేను 3 చెప్పిన, 1 ఉత్పత్తి వ్యయం పెట్టుబడి, 2 రుణమాఫీ, 3 500 బోనస్. నేను 4வது కూడా చెప్తున్నా. నేను బీజేపీ ఏమంటుంది? రైతు కమతం సంబంధం లేకుండా నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి 6,000 ఇస్తా అంటుంది. ఒక రైతు ఏది ఇస్తుందో 4 ఎకరాలు ఉన్నది. విజయాన్ని కోసం కృషి చేసి మనం ప్రజలను ఆకర్షించి విజయం సాధించే విధంగా ముందుకు పోవాలని చెప్పని రైతులు అందరూ కూడా ఇవాళ ఇంత నిర్మాణాత్మకంగా నిర్మింపబడ్డ సమావేశం ఇది ఉపన్యాసాల కొరకు కాకుండా ఒక ఆలోచన విధానంతో పార్టీకి ఏ విధంగా మన ప్రజలకు పోవాలి, ఏ విధంగా ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందాలి, ఏ విధంగా మన ఎన్నికల్లో విజయపథంలో నడవాలని ఒక నిర్మాణాత్మకంగా సూచన చేసిన అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా నిర్వాహకులు నరసింహరావు గారికి మరి సాధ్యాలకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్.